ఇక పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ చేయని అరాచకం లేదు. పచ్చడి పల్లెటూళ్లలోకి రౌడీలు గూండాలను పంపింది. ఇక రౌడీ ముఖ ఊరి మీద పడి రక్తపాతం సృష్టిస్తోంది. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. ఎదుర్కోలేక హత్య రాజకీయాలకు తెరలేపారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఒకరిని సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగారు. ఈ దాడిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో గొడవలు జరుగుతాయని ముందస్తుగా సమాచారం ఇచ్చినా సూర్యాపేట పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూశారు. ఎన్నికల అధికారులు పోలీసుల నిర్లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకుడు అన్యాయంగా బలైపోయాడు. వాస్తవానికి మా ఇంకొక నాయకుడిని చంపాలని చెప్పి ప్రయత్నం చేసి వచ్చిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఈయన ముందుండడం వల్ల పాపం ఈ కార్యకర్తను కూడా హత్య చేసినారు. ఇప్పటికి కూడా మా మిగతా నాయకులకు కూడా అక్కడ రక్షణ లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు కొట్టిన వాళ్ళ వెంటనే ఉంటున్నారు, వాళ్ళు కొట్టడానికి అవకాశం ఇస్తున్నారు. కనీసం ఆత్మరక్షణ చేసుకునే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వటం లేదు. పోలీసులే చేతులు పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తల చేత కొట్టిస్తున్నారు, కాంగ్రెస్ గుండాల చేత కొట్టించే దారుణమైన పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎప్పుడు కూడా లేదు ఇది తెలంగాణలో. పోలీసులు ఈ రకంగా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది. ఆ మండలంలో గతంలోనే 6 నెలల క్రితమే ఒక హత్య జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతోనే జరిగింది. నేను ఆ రోజే బహిరంగంగా చెప్పినా ఇది పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. మీరు ఉదాసీనంగా ఉంటే ఇదే రకంగా కొనసాగుతాయనే మాట. అందుకే మళ్ళీ చెప్తున్నా, నేను ఇటువంటి కేసుల్లో పోలీసులు తీవ్రంగా స్పందించకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే అవి కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము 10 ఏళ్ళు చేసిన కృషిని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది. రైట్గా కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. అమూల్య, గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తూనే ఉన్నారు, తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయ కక్షలు కార్పణ్యాలతో రాజకీయ సంబంధించినటువంటి హత్య రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు దౌర్జన్యాలకు రౌడీజాన్ని పాల్పడుతున్నారని పదే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఏ ఒక్క పోలీసు అధికారి చర్యలు తీసుకోలేదు. ఎన్నికల సంఘం అధికారులు కూడా చోద్యం చూడడంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళ కార్యకర్తలందరూ కూడా అతని మద్దతుదారుని గెలిపించాలంటూ వాళ్ళ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ గుండాలందరూ కూడా దాదాపు 70 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్లపైన కర్రలతో రాళ్లతో దాడులు చేయడం జరిగింది. విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఉప్పల మల్లైనటువంటి కార్యకర్త తలకు తీవ్రంగా గాయాలై మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా గాయాలు కావడంతో వారందరినీ కూడా హైదరాబాద్ పంపించడం జరిగింది. ఇదే మండలంలో 6 నెలల క్రితం కూడా మాజీ సర్పంచ్ ని మిర్యాల గ్రామంలో అతి కిరాతకంగా దారుణంగా హత్య చేయబడడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మరొకసారి తుంగతుర్తి నియోజకవర్గంలో కక్షలు కార్యక్రమాలు చెలరేగుతున్నాయి కాబట్టి పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పదే ప్రజా సంఘాలు కూడా ఎంతో మొరపెట్టుకున్నప్పుడు కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ గానీ ఎన్నికల అధికారులు గానీ పట్టించుకోలేదు. ఈ రోజు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రాణాల మీదకి వచ్చింది. మరొక 15 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా సరే పోలీసు అధికారులు కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే ప్రతి గ్రామంలో కూడా శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగేలాగా కాంగ్రెస్ పార్టీ గుండాలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ చేయాలంటూ కూడా సర్వత్రా కూడా ఆ డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ గుండాలు గతంలో కూడా మిర్యాల గ్రామంలో ఒక హత్య చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల తీరు పట్ల. అప్పట్లో ఆ హత్య చేసినటువంటి ఘటనలో ఒక డిఎస్పీని సస్పెండ్ కావడం జరిగింది. అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మాత్రం మారలేదు. ప్రత్యర్థి పార్టీలపైన పదే దాడులకు తెగబడుతూ ఉన్నారు. ప్రధానంగా నిన్న హత్య చేసినటువంటి లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా సరే భయభ్రాంతాలు గురి చేసి ప్రజా వ్యతిరేకతను బయటికి రాకుండా ప్రజా వ్యతిరేకతను దాచిపెట్టేలాగా భయభ్రాంతాలు గురి చేసేలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంపులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దాడికి తెగబట్టట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. లింగంపల్లి గ్రామంతో పాటు నూతనకల్ మండలంలోని మరొక 20 గ్రామాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు దౌర్జన్యాన్ని పాల్పడుతున్నారు. ఇక్కడ పోలీసులు ప్రత్యక్షంగా అక్కడ సాక్ష్యంగా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. పోలీసులే దగ్గరుండి కండోలు మార్పించడం, పోలీసులే దగ్గరుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని బెదిరించి విత్డ్రాయల్ చేయించి ఏకపక్షంగా ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నుకునేలాగా చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా చాలా ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు పల్లెలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నడుస్తుండడంతో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరోసారి కోరుకునేలాగా ఎంతో అక్కడ చైతన్యవంతంగా ముందుకు వస్తుంటాం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని
భయపెట్టేలాగా భయభ్రాంతులు గురి చేసేలాగా మాత్రమే ఇక్కడ దాడులు తెగబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సూర్యాపేట జిల్లాలో ఇదే రకంగా పరిస్థితుంటే నల్గొండ జిల్లాలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితుంది. 15 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి భర్త యాదగిరిని కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. అతను తాగే మద్యంలో మూత్రం పోసి మరి తాపిచ్చి చిత్రహింసలకు గురి చేశారు. ఆ ఘటన పట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు కూడా ధర్నా చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలందరూ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు నిందితులపైన ఒక కేసు నమోదు చేయలేదు, వారిని అరెస్ట్ చేయలేదు, వారిని బయట ఎవరు చేయలేదు. ఆ నిందితులు ఆ గ్రామంలో యథేచ్ఛగా తిరుగుతూ భయభ్రాంతులు గురి చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ విధంగా ఎక్కడికక్కడ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తా ఉన్నారు. ఎన్నికల్ని ఏకపక్షంగా జరిగేలాగా భయభ్రాంతులు గురి చేసి సర్పంచ్ పదవులను కైవసం చేసుకునేలాగా కాంగ్రెస్ పార్టీ నేతలైతే గౌరవిస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఉంది. 2014 కంటే ముందు ఏ విధంగా అయితే పల్లెలు ఎట్లయితే అహింసతో ఉన్నాయో అదే రకమైన పరిస్థితి ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో వచ్చిందంటూ కూడా రాబోతూ ఉన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో తుంగతుర్తి నియోజకవర్గంలో గోదావరి కాళేశ్వరం జలాలతో ఎంతో సంతోషంగా పల్లెలని కూడా శాంతితో వాతావరణంలో ఉన్నాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, గొడవలు తీసుకొచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తుంగతుర్తి నియోజకవర్గం ఆగమాగమైందంటూ కూడా ప్రతి గ్రామంలో కూడా వాపోతు. ఇప్పుడు ప్రస్తుతం లింగంపల్లి గ్రామంలో అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు అంటూ గడుపుతా ఉన్నారు. ఇవాళ రాత్రి ఏ విధంగా గడుస్తున్నటువంటి భయాందోళనలో ఉన్నారు. రేపు పోలింగ్ ఉంది కాబట్టి రేపు ఇంకా ఎలాంటి గొడవలు లేపుతారో, రేపు ఇంకా ఎలాంటి ఆందోళన రేపుతున్నటువంటి భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తం ఏదైతే ఇది పోలీసుల వైఫల్యంగా మనం చెప్పాలి, అధికారుల వైఫల్యంగా మనం చెప్పాలి. ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి గుండాలను బైండ్ ఓవర్ చేయాలి, ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేసి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తమవుతుందా మధ్య. రైట్, థ్యాంక్ యూ రాము.